హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఆన్లైన్లో మన పాన్ కార్డ్ ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు, లేదా డూప్లికేట్ పాన్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు తెలుసుకోబోతున్నాం. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను పాన్ కార్డుకి సంబంధించి. పాన్ కార్డ్ మనం ఆన్లైన్లో అప్లై చేసినట్టయితే 1 గంటలోనే మనకి పాన్ నెంబర్, ఈ పాన్ కూడా వచ్చేస్తుంది. ఫిజికల్ డెబిట్ కార్డు కూడా కొన్ని రోజులు వచ్చేస్తుంది. ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. ఇక ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది కరెక్షన్ ఏ విధంగా చేయాలి, డూప్లికేట్ పాన్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అని అడగడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే అప్లికేషన్ టైప్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి చేంజెస్ ఆర్ కరెక్షన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని ఉంది. అంటే మీరు కరెక్ట్ చేయాలన్నా, లేదా డూప్లికేట్ పాన్ కార్డ్ ప్రింట్ చేసుకోవాలనుకున్నా, ఫిజికల్ పాన్ కార్డ్ కావాలనుకున్నా కానీ ఇదే ప్రాసెస్ అనమాట, సేమ్ ప్రాసెస్. వీడియో పూర్తిగా చూసినట్టయితే ఈ రెండింటికి తేడా ఏంటో మీకు తెలిసిపోతుంది. వీడియో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. నార్మల్గా ఇండివిజువల్ ఉంటుంది. ఆ తర్వాత చూస్తున్నారు కదా, మీకు అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతారు. ఇక్కడ మీరు శ్రీ, శ్రీమతి లేదా కుమారి ఏదైనా సెలెక్ట్ చేయండి. ఇక చాలా మంది అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతూ ఉన్నాయి, ఏదో ఒక ఎర్రర్తో క్యాన్సిల్ కూడా అవుతున్నాయి. అలాంటి వాళ్ళకి మనీ అయితే మాత్రం రిఫండ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. మీరు మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ నేను కొన్ని నెలలుగా మా మదర్కి పాన్ కార్డ్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. అది నిన్నటి వరకు కూడా అప్లై కాలేదు. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ సర్నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని ఉంది కదా, ఇప్పటి వరకు నేను సర్నేమ్ దగ్గర కరెక్ట్ సర్నేమ్ యాడ్ చేస్తున్నాను, నేమ్ దగ్గర నేమ్ ఎంటర్ చేస్తున్నాను. కానీ నిన్న ఎందుకైనా మంచిది ట్రై చేద్దామని సర్నేమ్ దగ్గర నేమ్, ఫస్ట్ నేమ్ దగ్గర సర్నేమ్ ఎంటర్ చేశాను. వెంటనే ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిపోయింది, పాన్ కార్డ్ కూడా వచ్చేసింది. అంతేకాదు, ఈ వీడియో రికార్డ్ చేసే ముందు నేను మరొక వీడియో కూడా చేశాను. అక్కడ కూడా నేను సర్నేమ్ దగ్గర నా సర్నేమ్, నేమ్ దగ్గర నేమ్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ లాస్ట్ లో ఎర్రర్ వచ్చింది. అందువల్ల నేను ఏం చేయబోతున్నానంటే, ఇక్కడ సర్నేమ్ దగ్గర నా నేమ్, ఫస్ట్ నేమ్ దగ్గర సర్నేమ్ ఎంటర్ చేయబోతున్నాను. ఈ విధంగా సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి ఎంతో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను. ఆ తర్వాత నా పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. ఇది కాకుండా కింద చూస్తున్నారు కదా, క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చా కూడా మనం ఎంటర్ చేయాలి. క్యాప్చా మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉంటుంది. సో మీరు స్మాల్ లెటర్స్ ఏమీ లేకుండా క్యాపిటల్ లెటర్స్ మొత్తం ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. నెక్స్ట్ స్క్రీన్ చూస్తున్నారు కదా, మీకు ఇలాంటి ఒక టోకెన్ నెంబర్ వస్తుంది. ఈ టోకెన్ నెంబర్ మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ఇది తప్పనిసరిగా ఉండాలి. ఏదైనా కారణం వల్ల ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ప్రాసెస్ అయిపోయినట్టయితే మళ్ళీ మీరు ఈ టోకెన్ నెంబర్ ఉపయోగించి అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను ఇది సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు టాప్ లో చూస్తున్నాక సేవ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ సేవ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇంతకుముందు మనం ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామో అవన్నీ కూడా సేవ్ అయిపోతాయి. ఇక కిందకు వెళ్ళినట్టయితే మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. మనం ఎలాంటి పేపర్ సబ్మిట్ చేయకుండానే ఈ కేవైసీ త్రూ ఈ పాన్ కార్డ్ కరెక్ట్ లేదా డౌన్లోడ్ చేయొచ్చు. దానికోసం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంచండి. అవసరం లేదనుకుంటే నో చేయండి. ఇక కిందకు వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, ఇంతకుముందు నేను నా పాన్ నెంబర్ ఎంటర్ చేశాను కదా, అది ఇక్కడ కనిపిస్తుంది. అది కాకుండా మనం ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ కరెక్ట్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందకు వెళ్ళండి. నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. జిఎస్టీ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి. అది కాకుండా కింద మీరు గమనించినట్టయితే ఆల్రెడీ ఇంతకుముందు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. ఒకవేళ మీ నేమ్లో చేంజెస్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చెక్ బాక్స్ ఒకటి కనిపిస్తుంది ఫుల్ నేమ్ ముందు, ఇది చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి ఏమన్నా చేంజెస్ కావాలి అనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కరెక్షన్స్ కావాల్సిన చోట మాత్రమే చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేయండి. కరెక్షన్స్ అవసరం లేదు, కేవలం పాన్ కార్డ్ మాత్రం కావాలనుకుంటే ఎక్కడ కూడా మీరు చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేయొద్దు. మీరు చెక్ బాక్సెస్ దగ్గర క్లిక్ చేయనప్పటికీ కూడా డీటెయిల్స్ అయితే మాత్రం కరెక్ట్ గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ కి చూడండి, జెండర్ ఉంది కదా, మేల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక కిందకు వెళ్ళినట్టయితే మనం ఇక్కడ పెద్దగా చేంజెస్ ఏం చేయవలసిన అవసరం లేదు. మీరు సింగిల్ పేరెంట్ అయితే మాత్రం ఎస్ క్లిక్ చేయండి. కానట్టయితే మాత్రం ఇక్కడ నోలోనే ఉంచండి. ఉంచిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ డీటెయిల్స్ ఉంటాయి. మీ పాన్ కార్డ్లో ఫాదర్ నేమ్ కావాలా, మదర్ నేమ్ కావాలా అనే విషయాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం మా ఫాదర్ నేమ్ వస్తే సరిపోతుంది అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను మా ఫాదర్ నేమ్ ఎంటర్ చేయబోతున్నాను. ఈ విధంగా పేజ్లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మాత్రం కాదు, మరొకసారి సేవ్ చేసుకోవడం మంచిది. ఆ విధంగా చేసినట్టయితే మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ గమనించినట్టయితే మన అడ్రస్ డీటెయిల్స్ అవి అడుగుతారు. మనం ఆల్రెడీ ఆధార్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఆధార్కి సంబంధించిన అడ్రస్ అది వచ్చేస్తుంది. కానీ మీకు ఇంకా వేరే అడ్రస్ ఏమైనా యాడ్ చేసుకోవాలని ఉంటే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు వేరే అడ్రస్ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు అడ్రస్ యాడ్ చేసినట్టయితే తప్పనిసరిగా మీరు దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్లో. ప్రస్తుతానికి నేను అడ్రస్ యాడ్ చేయడం లేదు. కిందకు వెళ్తున్నాను. ఇక్కడ నా ఫోన్ నెంబర్ యాడ్ చేయబోతున్నాను. మీరు ఫోన్ నెంబర్స్ అవి కరెక్ట్ చేయకపోయినా కానీ కరెక్ట్ డీటెయిల్స్ అయితే మాత్రం ఎంటర్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ వీటిలో ఏమైనా చేంజెస్ ఉంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయండి. కానీ కరెక్షన్స్ లేనట్టయితే ఇది రిమూవ్ చేయండి.
రిమూవ్ చేసినా గానీ మీరు డీటెయిల్స్ అయితే మాత్రం తప్పనిసరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కరెక్షన్స్ ఉన్నా లేకపోయినా కానీ మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. కానీ డీటెయిల్స్ కరెక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేయాలి. ఎలాంటి కరెక్షన్స్ లేవంటే చెక్ బాక్సెస్ క్లిక్ చేయవలసిన అవసరం లేదు. ఇక కిందకు వెళ్ళినట్టయితే మనకి ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డ్స్ ఉంటే మాత్రం ఆ పాన్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయమంటున్నారు. నా దగ్గర లేవు కాబట్టి నెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. మరొకసారి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి ప్రూఫ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. చూసారు కదా, మనకి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా ప్రూఫ్ ఆఫ్ ప్యాన్ అడుగుతున్నారు. ఆల్రెడీ ఆధార్ సెలెక్ట్ చేసాం కాబట్టి అవన్నీ వచ్చేసాయి. కానీ ప్రూఫ్ ఆఫ్ ప్యాన్ దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి. మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే కాపీ ఆఫ్ ప్యాన్ అని సెలెక్ట్ చేయండి. అలాట్మెంట్ లెటర్ మాత్రం ఉంటే అది సెలెక్ట్ చేయండి. నో డాక్యుమెంట్ అంటే మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేనట్టయితే నో డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. నా దగ్గర కాపీ ఆఫ్ ప్యాన్ ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఐవి అని ఉంది. ఇక్కడ మీరు మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు మీరుగా ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నట్టయితే హిమ్సెల్ఫ్ హెర్సెల్ఫ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా. ఇక్కడ మనం ఆధార్ ఇంకా ప్యాన్ రెండే సెలెక్ట్ చేసాం కాబట్టి నేను ఇక్కడ 2 కీ చేశాను. తర్వాత ఇక్కడ ప్లేస్ దగ్గర విశాఖపట్నం కీ చేయబోతున్నాను. కీ చేసి సబ్మిట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇప్పటివరకు మనం ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. మీరు ఈ విధంగా కిందకి స్క్రాల్ చేస్తూ వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఏమైనా తప్పులు ఉన్నాయి అనిపిస్తే మాత్రం అవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదా లాస్ట్ వరకు వెళ్ళండి. మీకు ఒక చోట ఈ విధంగా చూస్తున్నారు కదా, డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ ప్యాన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఫిజికల్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేయొచ్చా, డిజిటల్ సిగ్నేచర్, ఈ సైన్ ఇన్, ఇంకా ఈకేవైసీ అని ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈకేవైసీ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం చేంజెస్ చేయలేం. ఇక్కడ మనకి దానికి సంబంధించిన ఛార్జెస్ చూపిస్తున్నారు. ఛార్జెస్ ఇక్కడ 25 చూపిస్తున్నారు కానీ మనకి ఇంకా ఎక్కువ ఛార్జ్ అవుతుంది. ఆ వివరాలు కూడా మీకు కొన్ని సెకండ్స్లో తెలుస్తాయి. ఇక ప్రూఫ్స్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా, మనకి ఏ డాక్యుమెంట్స్ మనం అటాచ్ చేసాం ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. తర్వాత బాటంలో మీరు గమనించినట్టయితే ప్రొసీడ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పేమెంట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. పేటిఎం అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను పేటిఎం సెలెక్ట్ చేస్తున్నాను. మీరు డిమాండ్ డ్రాఫ్ట్ లేదా ఆన్లైన్ పేమెంట్ ఏదైనా కానీ సెలెక్ట్ చేయండి. నేను పేటిఎం సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కిందకు వెళ్ళి ఐ అగ్రీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. మీరు ఏ ఆప్షన్ ఉపయోగించినా పర్వాలేదు, ఇలాంటి పే కన్ఫర్మ్ అని వస్తుంది అనమాట. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా మీకు పేమెంట్ పేజ్ వస్తే మాత్రం ఇక్కడ రిఫ్రెష్ చేయడం, బ్యాక్ వెళ్ళడం ఏమీ కూడా చేయొద్దు. సింపుల్గా మీరు ఏ ప్రాసెస్ అయితే ఉపయోగిస్తున్నారో ఆ ప్రాసెస్లో పేమెంట్ అయితే మాత్రం కంప్లీట్ చేయండి. ఇలాంటి పేజ్ వచ్చినా కానీ రిఫ్రెష్ చేయొద్దు, బ్యాక్కి వెళ్ళొద్దు. కొన్ని సెకండ్స్ లేదా 1 or 2 మినిట్స్లోని ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మీకు నెక్స్ట్ పేజ్ కూడా వచ్చేస్తుంది. చూస్తున్నాక పేమెంట్ సక్సెస్ అని వచ్చింది. ఇక కిందకు వెళ్ళినట్టయితే మనకి కంటిన్యూ అని ఉంటుంది, క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మరొకసారి ఆధార్ అథెంటికేషన్ అని వస్తుంది అనమాట. ఈ పేజ్ని బాటమ్ వరకు స్క్రాల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత అథెంటికేట్ దగ్గర క్లిక్ చేయాలి. చూసారు కదా, మనకి ఎలాంటి స్క్రీన్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే నాకు ఎలాంటి ఎర్రర్ రాలేదు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇదే ప్రాసెస్ నేను ఇంతకు ముందు కూడా చేశాను. అక్కడ ఏం జరిగిందంటే సర్నేమ్ ప్లేస్లో సర్నేమ్, నేమ్ ప్లేస్లో నేమ్ ఎంటర్ చేశాను. లాస్ట్కి వచ్చేసరికి ఎర్రర్ వచ్చింది, మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు నేను ఏం చేశానంటే సర్నేమ్ ప్లేస్లో నేమ్, నేమ్ ప్లేస్లో సర్నేమ్ ఎంటర్ చేశాను. ప్రాసెస్ సక్సెస్ అయింది. ఎనీవే మీరు కూడా ఆ ప్రాసెస్ ట్రై చేయొచ్చు. ఆ విధంగా చేసి సక్సెస్ అయ్యారు లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక ఇక్కడ మనకి వర్చువల్ ఐడి అడుగుతుంది అనమాట. ఇది ఆధార్కి సంబంధించిన వర్చువల్ ఐడి. నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనకి వర్చువల్ ఐడి అడుగుతుంది. మీ దగ్గర వర్చువల్ ఐడి లేనట్టయితే మీరు లేటెస్ట్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ బాటంలోనే మీకు ఈ వర్చువల్ ఐడి దొరికేస్తుంది. ఇక ఇక్కడ నేను కంటిన్యూ దగ్గర క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేయమంటారనమాట. మనం ఆధార్తో ఏ నెంబర్ అయితే లింక్ చేసామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇమీడియట్గానే వస్తుంది. రాకపోయినా 1 or 2 మినిట్స్ టైం పట్టినా కానీ మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే తప్పనిసరిగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఓటీపీ ఎంటర్ చేశాను. తర్వాత సబ్మిట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఆధార్ నెంబర్ ఇంకా వర్చువల్ ఐడి అడుగుతున్నారు అనమాట. ఇప్పటి వరకు కూడా నేను ఒకసారి కూడా ఆధార్ నెంబర్ అయితే మాత్రం ఎంటర్ చేయలేదు. ప్రతిసారి కూడా వర్చువల్ ఐడీసే ఎంటర్ చేస్తున్నాను. మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సక్సెస్ అయ్యారు లేదు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వర్చువల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేసినట్టయితే మనం ఏ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చామో డీటెయిల్స్లో ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. మొత్తం 2 సార్లు ఓటీపీ వస్తుంది. 2 సార్లు కూడా కరెక్ట్ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా ఓటీపీ రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి లేదా 1 or 2 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇలాంటి ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఒక పీడిఎఫ్ ఫైల్ అనమాట. నిన్న మనం కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. ఇక్కడ మీరు ఈ ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలాంటి డాష్లు స్లాష్లు లేకుండా ఎంటర్ చేయండి. మొత్తం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఓకే చేసినట్టయితే ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీ ఆధార్ ఫోటో ఇక్కడ యాడ్ అయిపోతుంది. మొత్తం ఆధార్లో ఉన్న మ్యాక్సిమం డీటెయిల్స్తో మీకు పాన్ కార్డ్ కూడా వచ్చేస్తుంది. మీరు ఈ ఫైల్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు. అంతేకాదు ప్రింట్ కూడా చేయొచ్చు.
ఇదే పేజ్లో మీరు కింద వరకు వెళ్ళినట్టయితే మొత్తం వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. మీరు ఏ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారో అవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. కానీ మీకు పాన్ కార్డ్ అయితే మాత్రం ఇమీడియట్గా రాదు, ఒక 10 to 15 days లోపు వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ పాన్ కార్డులో కరెక్షన్స్ చేసుకోవచ్చు లేదా డూప్లికేట్ పాన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. రెండింటికి తేడా లేదు. మీకు ఎక్కడెక్కడైతే చేంజెస్ కావాలో అక్కడ చెక్ బాక్సెస్ దగ్గర క్లిక్ చేసినట్టయితే అవి కరెక్షన్ అవుతాయి. మీరు ఎలాంటి చెక్ బాక్సెస్ దగ్గర క్లిక్ చేయనట్టయితే మీకు యాజ్ ఇట్ ఈస్గా పాత పాన్ కార్డ్ ఏ విధంగా ఉందో అలాగే వచ్చేస్తుంది అనమాట. ఇంతకుముందు మన ఫోటో మిస్ మ్యాచ్ దగ్గర అక్కడ అది చెక్ బాక్స్ తీయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఇంతకుముందు పాన్ కార్డు పై ఫోటో ఏది ఉందో అది పోయింది, ఆధార్లో ఉన్న ఫోటో పాన్ కార్డు పైకి వస్తుంది అనమాట. డీటెయిల్స్ అని మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విషయం అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇలాగే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. Thanks a lot. Thanks for watching.